హ్మ్. మనము ఇప్పుడు బ్రహ్మంగార స్వామి మనవరాలు కాలజ్ఞానం రాసిన గృహ దగ్గర ఉన్నాము. ఇక్కడ లోపల 2 గృహాలుంటాయి. ఒకటి తిరుమలకెళ్ళొచ్చు, 2 శ్రీశైలానికెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠము. ఇక్కడే కూర్చొని మానవ జన్మ రాతలను రాసింది. ఇక్కడ గృహలోకి బయటికెళ్ళేది. ఇక్కడ గృహం ఇంకొకటున్నది. అమ్మవారికి రైట్ సైడ్ కుడివైపున ఉండేది తిరుమలకెళ్ళొచ్చు. ఇక్కడ ఇటు సైడ్ కనిపించేది శ్రీశైలానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఋషులు, మునులు, సకల దేవతలు, సకల దేవుళ్ళు అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. తపస్సు చేస్తుంటారు. ఇక్కడ తపస్సు చేసుకొని అందరూ ఇక్కడికి వెళ్ళిపోతారు లోపలికి. గుహ లోపలికి వెళ్ళిపోతారు. ఇది అమ్మవారి శక్తిపీఠం. అమ్మవారి ఇక్కడ శక్తిపీఠం. ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసింది. ఇది తిరుమలకి వెళ్ళే మార్గం. ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఋషులు, మునులు, సాధువులు మాత్రమే వెళ్తారు. అవి మనుషులు వెళ్ళడానికి సాధ్యం కాదు. ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇంకొక గృహం ఉంటుంది. దాంట్లో నుంచి శ్రీశైలానికి వెళ్ళొచ్చు. సన్యాసులు, సాధువులు, పురుషులు, మునులు వీళ్ళు మాత్రమే వెళ్తారు. మనుషులు అయితే వెళ్ళలేరు. ఇక్కడ కూడా ఇక్కడ చిన్న గృహ. ఇది శ్రీశైలం వెళ్ళే గృహ. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళిపోతారు. ఋషులు, మునులు, సన్యాసులు, సాధువులు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తారు. జపం చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఇంతే.